వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం శ్రీ జోడి ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మడ లక్ష్మీ నరసింహారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మడ లక్ష్మీ నరసింహారావు ఆలయ అధికారులు పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం గావించారు. అనంతరం హనుమాన్ దీక్ష స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చల్మడ మాట్లాడుతూ ఇక హనుమాన్ దీక్ష స్వాములు నియమ నిష్ఠలతో మాల ధరించి ఆంజనేయ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలచి పాదయాత్ర చేసి స్వామివారి సేవలో తరిస్తుండటం ఎంతో శుభ పరిణామమని అన్నారు. జోడి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దీక్షాపరులకు సేవ చేసే భాగ్యం లభించడం కూడా పూర్వజన సుకృతంగా భావిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు, చంద్రగిరి సర్పంచ్ ముత్త సంజన మహేష్, ఈర్నాల రాజు, నాయని రవి, నాగారం బాలరాజు, సీనియర్ నాయకులు ఆర్సి రావు, రామతీర్థపు రాజు, వెంకట శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్న సంతర్పణ మహోత్సవం స్వామి దర్శన ఆశీర్వాదేన ప్రదక్షిణామన రాజురా जय बोलो हनुमान की जय, जय बोलो हनुमान की जय, जय श्री राम, जय श्री राम, जय बोलो हनुमान की जय, बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की जय श्री राम, जय श्री राम. 2వ తారీఖు నాడు జరగబోయే చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి అగ్రహారం ఆంజనేయ స్వామి ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి హనుమాన్ భక్తులందరికీ మరి భిక్ష పెట్టే అదృష్టాన్ని మరి ఆంజనేయ స్వామి గారు మాకు కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే నేను స్వతహాగా ఒక ఆంజనేయ భక్తునిగా ఈరోజు మరి ఇక్కడ ఇంతమంది మరి దీక్షలో ఉన్న హనుమాన్ భక్తులందరికీ కూడా మరి భిక్ష పెట్టాలంటే ఆ దేవుడు ఆశీర్వాదమే కావాలి. అందుకని మా భిక్షను స్వీకరించిన హనుభక్తులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక జయ హనుమాన్. వారు మరి ఈ కార్యక్రమాన్ని
మళ్ళీ ప్రతి సంవత్సరం చేసే శక్తి హనుమంతుడు మాకు ఇవ్వాలి అని మరి ఆశీర్వాదం అందరి పట్ల ఉండాలి. ముఖ్యంగా మరి వేములవాడ ప్రాంతం కానీ సిరిసిల్ల జిల్లాలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు పడాలి, పంటలు బాగా పండాలి, అందరూ ఆరోగ్యాలతో మంచిగా చల్లగా వర్ధిల్లాలని ఆంజనేయ స్వామి మరి ఆశ్రమం అందరిపై ఉండాలని వారిని వేడుకుంటాం.